బంగారం బంగారం ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా ట్రెండ్ అవుతోంది ఈ అంశం. ఈ ఏడాది గోల్డ్ రేట్లు తారాజు వల్ల పైకి పోవడంలో జనాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది. అయితే బంగారానికి ఎందుకింత డిమాండ్, అసలు ఎల్లో మెటల్ స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇతర లోహాలతో పోలిస్తే బంగారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇనుమును ఎక్కువసేపు నీటిలో ఉంచినా, వానలో బాగా తడిపినా తుప్పు పడుతుంది. మరి ఇదే పరిస్థితుల్లో బంగారం ఉంటే, బంగారాన్ని నీటిలో తడిపితే ఓ అరగంట పాటు నీళ్ళల్లో అలాగే ఉంచితే ఏమవుతుంది? బంగారం ఒక విచిత్రమైన లోహం. దీన్ని అరగంట సేపు ఎంతసేపు నీటిలో ఉంచినా ఏమీ కాదు. గోల్డ్ ఎలా ఉందో అలానే ఉంటుంది, కరగదు, కాస్తంత మెరుపు కూడా తగ్గదు. కాబట్టి బంగారాన్ని నీటిలో కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు. అయితే బంగారాన్ని నీటిలో పెడితే పాతది కాస్త కొత్తగా అవుతుందని నమ్మించి మార్కెట్లో మోసాలు జరుగుతుండడం చూస్తున్నాం. మరిగే నీటిలో బంగారాన్ని అరగంట సేపు పెట్టండి అని మాయమాటలు చెప్పి గోల్డ్ దొంగలిస్తూ గృహిణులను మోసం చేస్తున్నారు కొందరు. కాబట్టి బంగారాన్ని అరగంట సేపు నీటిలో పెడితే ఏమీ కాదు, ఎలాంటి మార్పు కూడా రాదని అందరూ తెలుసుకోవాల్సిన రహస్యం. బంగారం చాలా మృదువైనది, చాలా తేలికగా ఉండి సాగే గుణం కలిగి ఉంటుంది. దీన్ని వైర్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సన్నని పొరను కూడా తయారు చేయవచ్చు. ఏ ఆకారంలోకి అయినా ఈజీగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల నడుమ కదలాడుతున్నాయి. బంగారం ధరలు ఊహించని మార్పుకు లోనవుతూ గోల్డ్ ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ తులానికి 77,780 రూపాయలకు లభిస్తోంది. 22 క్యారెట్ల గోల్డ్ చూస్తే 71,300 రూపాయలకు దొరుకుతుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి.